కీసరగుట్టలో ఇది శ్రీ రామలింగేశ్వర స్వామి కొలువైన పురాతన ఆలయం. రావణవధ తర్వాత బ్రాహ్మణ హత్య పాతకాన్ని పోగొట్టుకోవడానికి సాక్షాత్ ఆ శ్రీరాముడే స్వయంగా ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడి ఆదేశంతో శివలింగాన్ని తేవడానికి కాశీకి వెళ్ళిన హనుమంతుడు తిరిగి రావడం ముహూర్త సమయానికి ఆలస్యం అవుతుంది. అప్పుడు రాముడు మట్టితో లింగాన్ని చేసి ప్రతిష్ఠించాడు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న హనుమంతుడు ఆవేశంతో తాను తెచ్చిన 101 శివలింగాలను ఈ గుట్టపైకి విసిరేశాడని, అందుకే ఇక్కడ ఎటు చూసినా మనకు శివలింగాలు దర్శనమిస్తాయని ప్రతీతి. చాలా చోట్ల కూడా కొన్ని మాత్రమే నాకు కనిపిస్తున్నాయి. సో ఇవి మాత్రం మీకు చూపిస్తున్నాను. చూశారుగా, అక్కడక్కడ కూడా మనకు శివలింగాలు కనిపిస్తున్నాయి. ఇలా అక్కడొక లింగం, ఇక్కడొక లింగం, ఇది ఈ విధంగా గుట్టపైన మొత్తం పడి ఉన్నాయి. వచ్చినటువంటి కోపంలో విసిరాడు. కీసరగుట్ట యొక్క అందాలు ఇక్కడ ఎంత ఆనందంగా ఉంటుందంటే, ఎంత ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. చూడండి, చాలా ప్రశాంతంగా ఈ గుట్ట పైన ఇక్కడ ఉండేటువంటి వాతావరణం కానీ, చెట్లు, చేమలు, గుట్ట హైలైట్ సూపర్గా ఉంటుంది. ఇక్కడ మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే ఇక్కడ విజిట్ చేయొచ్చు. కీసరగుట్ట, హైదరాబాద్. ఇది మేడ్చల్ జిల్లాలో ఉంటుంది. చూడండి, ఇది అవుట్స్కట్, సిటీ అవుట్స్కట్ చాలా బాగుంటుంది. ఇంత ఆనందంగా ఉంటుందంటే అంత ఆనందంగా ఉంటుంది. ఇంత ప్రశాంతంగా ఉంటుందో ఈ టెంపుల్కి వస్తే. చాలా ఫేమస్, పురాతనమైనటువంటి టెంపుల్ ఇది. చూడండి, చూపిస్తున్నాను. ఎంత బాగుంది చూడండి, వ్యూ అస్సలు ఎక్సలెంట్ ఉంది. ఇక్కడ చెరువు ఉన్నది, కింద చెరువు. ఇదంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. పక్కన పొలాలు ఉన్నాయి, పచ్చని పొలాలు, పంట పొలాలు. చూడండి, అక్కడ ఒక ఊరు ఉంది, ఎలా కనిపిస్తుంది. చాలా 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 బాగుంటుంది. మీరు వీలైతే ఒకసారి విజిట్ చేయగలరు. విజిట్ చేయండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. చూడండి ఎలా ఉందంటే ఎంత అందంగా ఉంది. చూడండి ఒకసారి. అక్కడ హనుమంతుని టెంపుల్ ఉంటుంది, ఒక హనుమాన్ విగ్రహం అక్కడ ఉంటుంది. 2 కోడలు, ఈ చిన్న కోడలు, ఈ పెద్ద కోడలు, 2 కోతులు ఇవి. ఈ చిన్న కోతి అల్లరి పిల్ల. ఇవాళనే కీసరగుట్ట వచ్చాము. ఆంజనేయ విగ్రహం ఉంది, చాలా పెద్దది ఉంది ఇక్కడ. దానికి ఈరోజు